కలిసి ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడడం జరిగింది. అందులో ఉన్న పార్టీలు మీకు తెలుసు. ముఖ్యంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, శ్రీ విజయ్ కుమార్ గారు ఐఏఎస్ వారు స్థాపించిన పార్టీ. తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ శ్రీ శివభాగ్యరావు గారు ఐఆర్ఎస్ వారు స్థాపించింది. తర్వాత జాతీయ సమసమాజ పార్టీ అని శ్రీ రామయ్య యాదవ్ గారు, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ దాసరి చెన్నకేశవులు గారు, స్వతంత్ర జనతా పార్టీ ఆనంద్ కుమార్ గారు, నవతరం పార్టీ సుబ్రహ్మణ్యం గారు, ఆ తర్వాత ఆర్పిఐ అంబేద్కర్ పార్టీ, తర్వాత జై భారత్ నేషనల్ పార్టీ అంటే నేను లక్ష్మీనారాయణ, మేమందరం కలిసి ఒక వేదిక మీదకి రావాలి, ఒక కూటమి ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ఈ పార్టీలు రాబోయే ఎన్నికల్లో కొన్ని ప్రాంతాలలో అందరం కలిసి ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాలన్న ఒక సంకల్పనతో ముందుకు వెళ్ళడం జరిగింది. దానితో పాటు ప్రజా సంఘాలు, మిగతా సంఘాలన్నీ కూడా మద్దతుగా ఈరోజు సుమారుగా 14 సంఘాలు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే సమాజంలో కేవలం కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే రాజ్యాధికారం దిశగా వెళుతున్నాయి. ఇంకా అనేక సామాజిక వర్గాలు పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా వారి ప్రాతినిధ్యం ఎక్కడా కనపడడం లేదు. అందువల్ల ఈ ప్రజా సంఘాలన్నీ కలిసి మనం కనుక పనిచేయగలిగితే, ఉన్న సమస్యలు ఏంటో మనకు తెలుసుకొని వాటి పరిష్కారాలను కనుక మనం సూచించగలిగితే అప్పుడు నిజమైన సమసమాజం ఉన్న ప్రభుత్వాలు ఏర్పడతాయి, అటువంటి అసెంబ్లీ ఏర్పడుతుంది, అటువంటి పార్లమెంటు ఏర్పడుతుంది. కాబట్టి ప్రజా గొంతుకలు వినపడాలి అసెంబ్లీలో, పార్లమెంట్లో అన్న ప్రధానమైన ఉద్దేశంతో ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, తర్వాత ఈరోజు వచ్చిన 14 ప్రజా సంఘాల కూటమి కావచ్చు, అందరం కలిసి పనిచేద్దాం, ఒక మార్పు తీసుకొద్దాం. ఇది కేవలం 2024 అసెంబ్లీ ఎన్నికల గురించే మాట్లాడట్లేదు. ఆ తర్వాత వచ్చే స్థానిక స్వరాజ్య సంస్థలు ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ప్రజలను ముందుకు నడిపిస్తూ వారి సమస్య పరిష్కారానికి ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలన్న సంకల్పన ఈరోజు ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అందువల్ల మా పిలుపు మేరకు ఈరోజు వచ్చిన 14 ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో వారి అధ్యక్షులు, తర్వాత ప్రతినిధులు, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ ప్రజా సంఘాలలో కూడా ఎవరైనా ప్రాతినిధ్యం వహించి వారు కూడా అసెంబ్లీ పార్లమెంట్లో నిలబడే ఉద్దేశాలు ఉంటే వారిని కూడా సంప్రదించి ఆ విధంగా అందరం కలిసి సంఘటితంగా వెళదామన్న నిర్ణయం ఈ మీటింగ్లో తీసుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో మా మినిమం కామన్ ఎజెండా ప్రోగ్రాము, ఆ తర్వాత ప్రజా సంఘాలను, ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్, వీటి రెండింటినీ ఎలా మేళవించి మనం ముందుకు వెళతామన్న సంకల్పన కూడా మేము మీ ముందు ఉంచబోతున్నాం. కాబట్టి మరి ఒకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ, తర్వాత ప్రజా సంఘాల కోఆర్డినేటర్ గారికి కానీ, తర్వాత ప్రజా సంఘాల కన్వీనర్స్ కానీ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ప్రజలు ఎక్కడా కూడా మోసపోకుండా వారి యొక్క నిజమైన గొంతుకలు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వినిపిస్తూ, అసెంబ్లీలన్నీ కూడా సమాజం ఎలా ఉంటుందో ఆ విధంగా వాటిలో ప్రాతినిధ్యం ఉండాలి, పార్లమెంటు కూడా ఆ విధమైన ప్రాతినిధ్యం వహించాలి అన్న భావనలతో ఉన్న, సమభావనలతో ఉన్న మేమందరం కూడా ఒక చోటికి రావడం ఇదొక మంచి కదలిక. అనేక ఉదాహరణలు ఉన్నాయి మనకు. కాన్షీరామ్ గారు కావచ్చు, మిగతా అనేక మంది పెద్దలు ఇంతకుముందు ఉల్లేఖించారు. వారందరి ఉదాహరణలతో ఏ విధంగా, ఎందుకంటే ముఖ్యంగా మిగతా రాష్ట్రాలకి మన రాష్ట్రాలకి చాలా తేడా ఉంది. ఇక్కడ ఆర్థిక బలం ఉంటే కానీ ముందుకు వెళ్ళలేమన్న ఒక భూతాన్ని ఈ పార్టీలన్నీ సృష్టించడం జరిగింది. దాన్ని కూడా ఎలా ఛేదించాలి అన్నది కూడా ఈ మహానుభావులు చూపించిన మార్గంలో మనం అంతా ముందుకు వెళ్ళి ఒక కొత్త ఒరవడిని, ఒక కొత్త ఆలోచన విధానాన్ని తీసుకురావాలని ఈరోజు జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. రాబోయే కార్యప్రణాళికను మీ అందరి ముందు త్వరలో మేము ఉంచబోతున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రజా సంఘాలు 14 ప్రజా సంఘాలు ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి సపోర్ట్గా నిలిచినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజున మనం చూస్తున్నాం, నిన్ననే బీసీ డిక్లరేషన్ అనేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఎంతకాలం మోసం చేస్తారు బీసీలని? 40 సంవత్సరాలు పరిపాలించారు, ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించింది, మోసం చేస్తూనే ఉన్నారు. ఎంతకాలం ఈ ప్రజలను మోసం చేస్తారు? 40 సంవత్సరాల నుంచి చేయలేనిది ఈ 5 సంవత్సరాల్లో మీరేం చేస్తారు? 56 కమిషన్లు పెట్టారు, ప్రజెంట్ కార్పొరేషన్లు పెట్టారు.
56 పైసలన్నా ఇచ్చారా ఒక్కొక్క కార్పొరేషన్కి? ఇవ్వలేనప్పుడు మీరెందుకు ఈ ప్రభుత్వాన్ని పరిపాలించాలి? ఏమీ చేయలేనప్పుడు మాటలు ఎందుకు చెప్పాలి? చేయలేనప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. సో అందుకని ఈ యొక్క ఫ్రంట్ 100% బీసీలకు న్యాయం చేస్తుంది. ఎవరికి ఆర్థికంగా ఎంత వాటా ఉండాలో, ఎవరికి రాజకీయంగా ఎంత వాటా ఉండాలో అంత వాటాని 100% బీసీలకు ఇస్తుందనేసి ఈ యొక్క ఫ్రంట్ ద్వారా నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి మనకు బూతులు నేర్పుతున్నారు, మన పిల్లలకు బూతులు నేర్పుతున్నారు. బూతులు నేర్పాలా లేకపోతే ఇంకేమన్నా నేర్పాలా? మనకి అందరికీ వచ్చు. రాజకీయ నాయకులుగా ఉన్న మీరు, ఈ ప్రజలను పరిపాలించాల్సిన మీరు బూతులు చెప్పాల్సిన అవసరం లేదు. డయాసుల మీద లక్షల మందిని డబ్బులు ఇచ్చి పోగు చేసి బూతులు చెప్పేసేసి ఈ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు అనేది కూడా నేను అడుగుతున్నాను. దాంతోపాటుగా మనందరం చూస్తూనే ఉన్నాం, జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు జైలుకి వెళ్ళని వాళ్ళని పరిపాలిస్తారు. మన పిల్లలకి ఏం చెప్తాం? ఈ యొక్క సీఎంస్, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా జైలుకి వెళ్ళొచ్చారు, అవినీతి ఆరోపణలతో ఉన్నారు, వాళ్ళు మనల్ని పరిపాలిస్తారు అనేసి మనం చెప్తామా? నీతి చెప్తామా? అన్యాయం చెప్తామా? న్యాయం చెప్తామా? మనం ఆలోచించాలి. సో అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూస్తున్నాం, గత కొంతకాలం నుంచి, ఈ 5 సంవత్సరాల నుంచి ఈయన పరిపాలన చూసాము. అంతకుముందు 40 సంవత్సరాలు చూసాం. ఎస్సీ ఎస్టీలు కూడా సప్లాన్ ఉంది. ఏమిచ్చారు మీరు? వీళ్ళకి ఇవ్వలేనిది బీసీలకి ఏమిస్తారు మీరు? ఎస్సీలకి ఎస్టీలకి సప్లాన్ ఫండ్స్ని తీసుకెళ్ళి ఎవరికో వాడారు. సప్లాన్ ఫండ్స్ అనేది బడ్జెట్లో పెట్టారు. పెట్టినా కూడా మీరు వారికి ఖర్చు పెట్టలేనప్పుడు బీసీలకి ఏం చేస్తారు? ఓసీలకి ఏం చేస్తారు? మైనారిటీస్కి ఏం చేస్తారు? మీకు చేసే ఉద్దేశం లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం మీకు వచ్చినా కూడా మీరు చేయటానికి ఉపయోగించట్లేదు. మీరు అవినీతి చేయటానికే ఉన్నారు కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు కానీ ఈ ప్రజలను బాగు చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం లేదని క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఒక్క ఛాన్స్ కొత్తగా ఏర్పాటైన ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం. ఒక్క ఛాన్స్ కనుక ఇవ్వగలిగితే ప్రతి కుటుంబాన్ని లక్షలాధికారి చేస్తామనేసి మేము హామీ ఇస్తున్నాం. అదేవిధంగా అవినీతి లేకుండా ఉండే విధంగా చేస్తామని మాత్రం హామీ ఇస్తున్నాం. సో బీసీ సీఎం, బీసీ కులాల నుంచి ఒక సీఎం ఇంతకాలం పరిపాలించారు. మీరు సాధించింది ఏం లేదు. ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. ఎంతకాలం మోసపోతాం మనం. మన పిల్లవాడు 10వ క్లాసు ఫెయిల్ అయితేనే, 1 సంవత్సరం ఫెయిల్ అయితేనే బాధపడతామే. 40 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది, ఫెయిల్ అయింది. 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది, ఫెయిల్ అయింది. మన పిల్లవాడు 2 సార్లు ఫెయిల్ అయితే మనం ఊరుకుంటామా? అందుకని ఒక్క ఛాన్స్ జేడీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో కన్వీనర్గా మిగిలిన 6 పార్టీలు కూడా వారికి మద్దతుగా ఈ యొక్క రాష్ట్రంలో నూతన ప్రభుత్వం రావాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. గెలుపు ఓటములు తర్వాత ఈ యొక్క కాన్సెప్ట్స్కి ఇష్టపడి ఓటును వేయగలిగితే మద్దతు ఇచ్చినట్లకే. ఓటు మురిగిపోద్ది, గెలుస్తారా ఓడుతారా, ఉంటుందా ఊడుతుందా అనేది కాకుండా ఓట్లు వేసి మద్దతు తెలపగలిగితే ఈ యొక్క ఫ్రంట్ రాబోయే కాలంలో కూడా ఉన్నతమైన శిఖరాలకు వెళ్తుంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుంది అనేసి సభాముఖంగా తెలుపుతున్నాను. ధన్యవాదాలు.